మన సబ్స్క్రైబర్లు కావచ్చు, మన ఛానల్ వ్యూవర్స్ కావచ్చు, భయ్యా మాకు ఎయిర్టెల్ 279 రీఛార్జ్ ప్లాన్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మాకు తెలియజేయండి అని మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరుగుతుంది. మీరు కూడా మీకేమైనా డౌట్స్ ఉంటే రీఛార్జ్ ప్యాక్స్ పైన ఇంకేదైనా టెలికాం నెట్వర్క్లో ఏదైనా డౌట్స్ ఉంటే మీకు ఏదైనా వీడియో కింద మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి, దానికి నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియోలో 279 రీఛార్జ్ చేసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయనే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో తెలియజేస్తా. ఇలాంటి రీఛార్జ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఎయిర్టెల్ యూజర్స్ 279 పెట్టి మీరు రీఛార్జ్ చేసుకుంటే ఈ ప్యాక్ వ్యాలిడిటీ 1 మంత్ ఉంటుంది. ఈ రీఛార్జ్ ప్యాక్లో మనకి వాయిస్ కాల్స్ని ప్రొవైడ్ చేయరు, ఎస్ఎంఎస్ని ప్రొవైడ్ చేయరు, 1 GB డేటాని ప్రొవైడ్ చేస్తారు. ఈ 1 మంత్కి గాను టోటల్గా మీరు 1 GB డేటాని యూజ్ చేసుకోవాలి. ఈ 30 డేస్లో ప్రతిరోజు 1 GB డేటా అయితే రాదండి. మరియు ఎంటర్టైన్మెంట్ బెనిఫిట్స్ని కూడా మనకి ఈ రీఛార్జ్ ప్యాక్లో ప్రొవైడ్ చేస్తున్నారు. నెట్ఫ్లిక్స్, జియో హాట్స్టార్, G5 మరియు ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే యాప్ మనం ఈ 30 రోజులు యూజ్ చేసుకోవచ్చు. ఈ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే యాప్లో 20+ OTT యాప్స్లో అయితే కంటెంట్ ఉంటుందో ఆ కంటెంట్ను మనం ఈ సింగిల్ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే యాప్లో చూడొచ్చు. ఈ ప్యాక్లో మనకి ఎంటర్టైన్మెంట్ బెనిఫిట్స్ని మనం 30 రోజులు చూడొచ్చు. 279 రీఛార్జ్ ప్యాక్ అర్థమైంది కదండి. ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి రీఛార్జ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను.